పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోని శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకాం గ్రామంలో శనివారం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు పెట్టారని భావిస్తుంటే మీరందరూ నెంబర్ 1 అవుతుందని ఇప్పుడే టార్గెట్ ఫిక్స్ చేసి నాకు ఇంకా బాధ్యత మీరు పెంచేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టి ఈ ప్రభుత్వం మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజా వేదికల ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చి మీ 100 రోజుల్లో మనం చేసే మంచి పనుల్ని ప్రజలందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ లలిత గారికి, అలాగే ఈరోజు ఒకటే, గత ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది, ఈ ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది పోల్చితే గత ప్రభుత్వం 100 రోజుల్లో పెన్షన్ 250 రూపాయలు మాత్రమే పెంచింది. కానీ ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచుతామన్నాం, 1000 పెంచాం. ఏప్రిల్ నుండి ఇస్తానని చెప్పాం. ఏప్రిల్, మే, జూన్ 3000తో పాటు 7000 ప్రతి నెల జూలైలో 1వ తారీఖున ఇస్తున్నాం. ఇప్పటి నుండి ప్రతి నెల 1వ తారీఖున సామాజిక భద్రత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా, అలాగే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ కానీ, వారికి ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖున ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఈ రోజు వరకు 1వ తారీఖునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది, జీతాలు కానీ, పెన్షన్స్ కానీ. దాంతో పాటుగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా రైతులకి ధాన్యం గత ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోతే వాటికి 1400 కోట్ల పైచిలకు రైతులకి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసి ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి సందర్భంలో రోడ్లన్నీ గోతులమయం అయిపోయాయని రోడ్లు బాగు చేయమని తక్షణమే 520 కోట్లు మొన్న విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, సోదరుడికి కూడా తెలుసు, రవి గారు మేమందరం కూడా మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఆ సందర్భంలో 1420 ఉంది. ఇంకా ఏదైతే గత కొంతకాలంగా నాసి రకం మద్యం తాగి ఎంతోమంది చనిపోవడం జరిగి అనారోగ్యం గురయ్యారు. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకో పక్క అదే చేత్తో లాగుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ మందు కూడా నాణ్యమైనటువంటి మందు 99 రూపాయలకే అందించే విధంగా కూడా ఈ మధ్య అది కూడా స్టార్ట్ అవుతుంది. దానివల్ల కనీసం ఆరోగ్యమైనా బాగుపడుతుంది. సొంత భార్య పిల్లలు చెప్తే విన్న పరిస్థితిలో మనం బయట వాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉండదు కనుక కనీసం నాణ్యమైంది. ఇప్పుడు దానివల్ల కూడా రోజుకి 1 క్వార్టర్ వేస్తే 50 రూపాయలు సేవ్ అయిపోయినట్టే. 140 యంత్ర 150 ఏ పేరు అడిగితే ఎవరికి తెలీదు. 150, 180 నువ్వేం తాగేవరా 140 ఇద్ది, అలాగుండేది పరిస్థితి. సో ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదని కూడా సోదరులు చెప్తాను. ఏదో రోజంతా కష్టపడి 3 ఎంత వేసుకోవాలి, కానీ మీరు ఎక్కువ వేసి మీ జీవితాల్ని, ఇల్లుల్ని పాడు చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా మందు బాబులకి నేను హితవు పలుకుతూ, మీకు ఏదైతే చంద్రన్న మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఆయన కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడమే ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ కొండకర్ అన్నారు. జిల్లా కలెక్టర్
మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు అధికారులతో కలిసి శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం మహాలక్ష్మి నగర్ కాలనీ పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను కరపత్రాలను అందజేస్తూ వివరించారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపు చేయడంతో పాటు 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ను జూలై నెలలో 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించిన విషయం కలెక్టర్ వివరించి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభించి బడుగు బలహీన వర్గాలకు 5 రూపాయలకే అల్పాహారం 5 రూపాయలకే భోజనం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ్ వెంకటేష్, భాస్కర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సమాజ గతిని తన రచనలతో నిర్దేశించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావుని భక్తులు కొనియాడారు. గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కృతుల స్మృతి వనంలో మహాకవి గురజాడ 162వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గురజాడ అప్పారావు విగ్రహదాతలు డాక్టర్ జాన్ శంకర్, పత్తి సుమత్తో పాటు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు కొంచెడు సోమేశ్వర, సురంగ మోహన్రావు, గాంధీ మందిర బృందం గురజాడ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొంచెడు సోమేశ్వర మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితమే నేటి సమాజ స్థితిగతులను దిశానిర్దేశం చేసే దిశగా గురజాడ రచనలు చేశారన్నారు. పొత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కంలో పాత్రల ప్రభావం నేటికి సమాజంలో ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పత్తి సుమతి రచించిన గురజాడ పంచాక్షరి పుస్తకాన్ని అతిథులు కొంచెడ సోమేశ్వరరావు, బరాట లక్ష్మణరావు, సురంగ మోహన్రావు, పైడి అరుణాథరావు, నరసింహమూర్తి బృందం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుంకేణ మురళీధర్, మెట్ట ఆనందభట్లు, మహిబుల్లా ఖాన్, పందిరి అప్పారావు, నక్క శంకర్రావు, అప్పల్ల నాయుడు, కొమ్ము రమణమూర్తి, గుత్తి చిన్నారావు, సాలిగుండం రవికుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గురజాడ జయంతిని మనం జరుపుకోవడంలో భావితరాలకి ఇటువంటి ఒక వ్యక్తి తన రచనలతో కొన్ని లక్షల మందిని మేల్కొల్పారంటే ఆనాడు మనం దాస్యంలో ఉన్నా కూడా ఆయన ధైర్యంగా ఎన్నో స్వాతంత్ర సమర మరణాల్లో పాల్గొని దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. అయితే కవిత్వం రాయడం ఆ రోజుల్లో గ్రాంధికం రాస్తేనే కవిత్వం కింద భావించే రోజులు 100 సంవత్సరాల కిందట. కానీ గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క పద్ధతిలో వ్యవహారిక భాషలో, వ్యవహారిక తెలుగులో అనేకమైనటువంటి వచన రూప కవిత్వాలు రాసి అందులో అతి ప్రముఖమైనది ఆయన చెప్పినట్టు దేశమంతా మట్టి కాదు, దేశం అంటే మనుషులు మాత్రమే. ఈ మనుషులంతా ఒకటైతే జాతిని అభ్యుదయంగా ముందుకు తీసుకెళ్ళగలరు. దేశం యొక్క అభ్యున్నతి సాధించాలన్నా, స్వాతంత్రం సాధించాలన్నా, ఇలాంటి ఐక్యభావం ఉండాలంటే ఈ మనుషులంతా ఒకటవ్వాలి. మట్టి ఒకటాదు. అనేక రాష్ట్రాలు శాంతియుతమై మనందరిలో సన్మార్గంలో నడిపిస్తుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపల్లి సురేష్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని సందర్భంగా నిర్వహించారు. కాకినాడ ఆదిత్య లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్తంగా నిర్వహించిన మహోత్తర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. శాంతి హేతు కోసం చేస్తున్న ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపల్లి సురేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 21న ప్రపంచ శాంతి దినోత్సవం జరుపుకుంటారని, విద్యార్థి దశ నుండే శాంతియుతంగా మెలగడం నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ సింధూరావు మాట్లాడుతూ శాంతి మన చిరునవ్వుతోనే మొదలవుతుందని మదర్ తెరీసా అన్న మాటను గుర్తు చేస్తూ అందరికీ అమ్మ మదర్ తెరీసా చరిత్రలో నిలిచారంటే దానికి ముఖ్య కారణం శాంతి మంత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ పొన్నాల రవికుమార్, కళాశాల డైరెక్టర్ బి శ్రీనివాస చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్, క్లబ్ డీసీ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, ట్రెజరర్ జె భారతి, టెక్కం రామ్ గోపాల్, వర్లం శివతేజ, సిల్లామణి, పుడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలో గల 50వ డివిజన్ సేపనాడిపేట, భైరవన్పేట గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేపన్ మల్లేశ్వరరావు హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా సేపన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు ఏర్పాటు జరిగిందని ఆయన చెప్పారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ఆదుకున్నామని, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సేపన రమేష్ కుమార్, పొట్నూరు తులసిరాం, సేపన అప్పలనాయుడు, సేపన పోల్నాయుడు తదితరులు ఉన్నారు. శాంతితోనే మానవత్వం ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటారని శ్రీకాకుళం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శనివారం తెలిపారు. ప్రపంచ శాంతి దినోత్సవం
సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డు కూడల నుండి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం మనమంతా ఐక్యమయం అవ్వాలని, అప్పుడే ప్రపంచమంతా ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతతో నిండి ఉంటుందన్నారు. మానవతా అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయమని, మానవత అన్న పదంలోనే శాంతి నిండి ఉందని, శాంతికి మించిన పదం లేదని, మనమంతా శాంతి పదంలో కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం చైర్మన్ ప్రొఫెసర్ విష్ణుమూర్తి, వైస్ చైర్మన్ నడుకుల మోహన్, ట్రెజరర్ ప్రవీణ్, సభ్యులు టెక్కం రామగోపాల్, పైడి సింధూర, అధికారుల రామకృష్ణ, బి సురేష్, వర్లం శివతేజ, పొడుగు చంద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. విశాఖపట్నం రేంజ్ డిఐజీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయన శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజీ గోపీనాథ్ మాట్లాడుతూ గత 3 ఏళ్లలో 10,000 ఎకరాల్లో గంజాయి తోటను గుర్తించామని, గంజాయి తోటను నాశనం చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు విత్తనాలు అందించినట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాలు తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికి లేదని, ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాలు ఉచ్చులో చిక్కుకొని పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, దీనికోసం MCPR 1930 నెంబర్కు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి పరిష్కారానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర ముఠా దొంగలు జిల్లాలో ప్రవేశించడం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు కొంతమందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు, బంగారం రికవరీ చేసినట్లు చెప్పారు. చెక్పోస్టుల వద్ద బందోబస్తు పెంచి నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.